Hi friends, మీరు lazy student? I mean to say you are a lazy student in the class. He is Richard Feynman. 1918 నుంచి 1988 మధ్యలో ఈయన క్వాంటమ్ మెకానిక్ డెవలప్ చేశారు. He is a winner of Nobel Prize and became a world famous scientist. చాలా మందికి తెలిసే ఉండవచ్చు, బట్ వాట్ స్టూడెంట్స్ డోంట్ నో అబౌట్ హిమ్ ఈస్ ఇన్ కార్నెల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఈయనని కేర్లెస్ అండ్ లేజీ పర్సన్ అని అంటుండే. ఇన్ఫ్యాక్ట్ ఈయన 1981లో ఒక ఇంటర్వ్యూలో అడ్మిట్ కూడా చేశారు. అది ఏమిటంటే, ఎస్ ఐఎమ్ ఏ వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ విల్ టెల్ ఎవ్రీబడి దట్ ఐ వోంట్ డూ ఎనీథింగ్ అని. సో రిచర్డ్ ఫేమన్ అంత ఫేమస్ సైంటిస్టే లేజీ ఉన్నాడు అంటే మరి మీరెంత నేనెంత చెప్పండి. ఇన్ టుడేస్ వీడియో ఐ వుడ్ లైక్ టు షేర్ దోస్ ఇంపార్టెంట్ టిప్స్ విచ్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ టు స్టడీ. స్పెషలీ ఈ వీడియో వాళ్ళ గురించి ఎవరైతే చాలా లేజీ ఉన్నారో. ఈ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టిప్స్ ద్వారా మీరు స్మార్ట్లీ మీ షెడ్యూల్ని ప్రిపేర్ చేయగలరు. అంతేకాకుండా స్టడీని పోస్ట్ పోన్ చేయడం, ప్రోక్రాస్టినేట్ చేయడం మీరు అవాయిడ్ చేస్తారు. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఈ టిప్ వచ్చేసి వాళ్ళ గురించి ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, కన్సిస్టెన్సీతో చదవడానికి స్ట్రగుల్ చేస్తున్నారు. సో నా బెనిఫిట్ గురించి ఆలోచించకుండా మీ బెనిఫిట్ గురించి ఆలోచించి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదర్వైజ్ యూ విల్ మిస్ సమ్ ఇంపార్టెంట్ టిప్స్. మీరు వెతికిన ఇంటర్నెట్లో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు. సో గెట్ రెడీ ఫర్ సమ్ ఎగ్జిస్టింగ్ స్టఫ్. నెంబర్ 1, most and important thing, you should not forget that you are a master procrastinator. You know, ఎప్పుడైతే మనము మన గురించి డెడ్లైన్స్ ఆర్ టార్గెట్స్ పెడతామో we feel overestimated or overconfident. ఈ చాప్టర్ 1 డేలో కంప్లీట్ చేసేస్తాను, 2 డేస్ తర్వాత టెస్ట్ ఉంది కదా, మరి బోల్డ్ అంత టైం ఉంది. 2 డేస్ అంటే 48 అవర్స్ టైం ఉంది. ఆల్రెడీ చదివినా ఒక్కసారి చదివితే ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. ఐ నో ఐ విల్ గెట్ ఫుల్ మార్క్స్. ఈ 3 చాప్టర్సా, దీనికి 7 డేస్ టైం ఉంది. చిటికలో మొత్తం ఫినిష్ చేసేస్తాను. వెన్ యూ మేక్ ప్లాన్స్ లైక్ దిస్, యూ విల్ నాట్ కన్సిడర్ దట్ ఈ 7 డేస్లో మీరు ఎంతగా టైం ప్రోక్రాస్టినేట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారని. యూ విల్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ ఇలా ఎప్పుడు కూడా కాలేదు. మీరు టైం ముందు నుంచి మీ డెడ్లైన్స్ని కంప్లీట్ చేసి ఉండవచ్చు. ఒక టెస్ట్ కండక్ట్ చేసే ముందు మీరు 100% ప్రిపేర్ ఉండే. మరి ఇప్పుడు నో మ్యాటర్ హౌ ద క్వశ్చన్ పేపర్ ఇస్ డిఫికల్ట్ అండ్ టఫ్, సో నెవర్ అండర్ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ ఫర్ ప్రోక్రాస్టినేటింగ్. సో ఎవ్రీ టైం మీరు ఏదైనా ఇంపార్టెంట్ స్టడీ గురించి ప్లాన్ చేస్తున్నారనుకుంటే ఆల్వేస్ కీప్ ద డెడ్లైన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏదైతే రియల్ డెడ్లైన్ 2 days ముందు ఉండాలి. దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ బిఫోర్ టైమ్ ఓన్లీ యూ విల్ ఫినిష్ ద స్టడీ అండ్ లాస్ట్ మినిట్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రోక్రాస్టినేషన్ అనే కాదు, ఇన్ జనరల్ ఆల్సో యూ కెన్ అప్లై దిస్ మెథడ్. నెంబర్ 2, స్టూడెంట్స్ వేరే పనుల్లో బిజీ అయిపోతారు. ఏదైతే వాళ్ళు డెడ్లైన్స్కి ఇస్తారో చదవడానికి టైం షార్టేజ్ వల్ల ప్రాపర్ టైం తీయలేకపోతారు. ఒకవేళ మీరు మీ మైండ్లో ఈ డెడ్లైన్స్ని ప్రీపోన్ చేశారనుకోండి, దెన్ మీరు యాక్చువల్లీ మీ టైం తీయగలరు అండ్ యూ విల్ ఫినిష్ ఇట్ ఆన్ టైం. నెక్స్ట్ థింగ్ ఇస్ యాక్చువల్లీ ఏ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఏదైతే మీ ప్రోక్రాస్టినేషన్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా నేను ఒక బెస్ట్ టిప్ ప్రొవైడ్ చేయబోతున్నాను. ఏదైతే మీరు అప్లై చేసే స్మార్ట్గా పోర్షన్ని కంప్లీట్ చేసిస్తారు. లుక్, ఎలాగైతే టైం ఆగకుండా పాస్ అవుతూ ఉంటుందో సేమ్ అలాగనే రోజు గడుస్తున్న కొద్దీ మీ ఎనర్జీ లెవెల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ పవర్ ఆఫ్ టెంప్టేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, వాట్ ఇస్ పవర్ ఆఫ్ టెంప్టేషన్ అని. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. దీని అర్థం ఏమిటంటే, మీ అరౌండ్ అంటే మీ చుట్టూ ఏదైతే డిస్ట్రాక్షన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయో లైక్ ఫోన్, నెట్ఫ్లిక్స్, సోషల్ మీడియా, వీటి అన్నింటినీ టెంప్టింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది అండ్ నో చెప్పడంలో చాలా డిఫికల్ట్ అవుతుంది. అండ్ అల్టిమేట్లీ మీరు నో చెప్పకుండా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతారు. దీనిని డిస్ట్రాక్షన్ అంటారు అండ్ మీరు గివ్ అవే చేసి ఈ డిస్ట్రాక్షన్లో మునిగిపోతారు. నెంబర్ 3, వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ డైలీ రొటీన్ ఆల్వేస్ కన్సిడర్ దట్ మీకు హై ఎనర్జీ అండ్ హై కాన్సన్ట్రేషన్ అవసరం ఏర్పడుతుంది. దాన్ని మీరు ముందుగా మార్నింగ్లో చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ మన ఎనర్జీ లెవెల్ హై ఉంటుంది
అండ్ ఈ స్టేజ్ లో మీరు న్యాచురల్ హై ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తో చదవగలరు. బ్రెయిన్ ని ఫోర్స్ చేయవలసిన అవసరం ఉండదు. మీరు ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ అండర్స్టాండ్ చేసుకుంటారు. మీ డే మొత్తాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి డివైడ్ యువర్ డే ఇంటూ 3 పార్ట్స్. ఏదైతే మీరు డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ కనిపిస్తుందో దాన్ని డే స్టార్టింగ్ లో స్టార్ట్ చేయండి. సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఏదైతే మీకు డిఫికల్ట్ అనిపిస్తుంది చదవడంలో అనుకుంటే మార్నింగ్ 5 o'clock లేసి ఆ డిఫికల్ట్ అండ్ టఫ్ సబ్జెక్ట్ ని చదవండి. ముందుగా డే సెకండ్ హాఫ్ లో ఆ సబ్జెక్ట్స్ చదవండి ఏదైతే కంపారిటివ్లీ మీకు ఈజీగా అనిపిస్తుంది, లైక్ హిస్టరీ, జియోగ్రఫీ. ఎందుకంటే ఇక్కడ మైండ్ ని ప్రెషర్ చేస్తూ చదవవలసిన అవసరం ఉండదు అండ్ అంతేకాకుండా మీకు మెమరైజ్ చేయవలసిన అవసరం ఉండదు. సో యూ క్యాన్ డూ దెమ్ డ్యూరింగ్ దిస్ టైమ్. అండ్ నైట్ టైంలో ఈ బుక్స్ ఆర్ చాప్టర్స్ చదవండి ఏదైతే మీకు ఈజీగా అనిపిస్తుందో. ఐ రిమెంబర్ వెన్ ఐ యూస్ టు డూ ఆల్ మై న్యూమెరికల్ సబ్జెక్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, బికాస్ న్యూమెరికల్లో మీకు ఓన్లీ ఎక్సర్సైజెస్ సాల్వ్ చేయవలసిన అవసరం ఉంటుంది, మీకు మెమరైజ్ చేయవలసిన అవసరం ఉండదు. ఈవెన్ నాకు ఒకవేళ నైట్ టైంలో చదవడం బోరింగ్ అనిపించినా, చదవాలని అనిపించకపోయినా మ్యూజిక్ వింటూ 2 to 3 ఎక్సర్సైజెస్ సాల్వ్ చేస్తుండే నేను. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీకు తెలుసు ఎలాగైతే డే పాస్ అవుతూ ఉంటుందో మీరు ప్రోక్రాస్టినేషన్కి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ యూ ఆర్ ట్యాకిల్డ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ మీరు నైట్ గురించి ఏ స్టడీస్ కూడా పోస్ట్ పోన్ చేయడం లేదు అని. ఇలా షెడ్యూల్ అండ్ ప్లానింగ్తో మీ స్టడీస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీ హోల్ డే వేస్ట్ కాకుండా అండ్ ఆల్సో యూ విల్ యూటిలైజ్ ద డే ప్రాపర్లీ వితౌట్ వేస్టింగ్ ఎ సింగిల్ minute. And at the end of the day you feel very happy that మీరు ఈ రోజు పూర్తిగా టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తూ అండ్ మేనేజ్ చేస్తూ గడిపారు అని. అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆల్సో యూ విల్ లైక్ టు స్టడీ లైక్ దిస్. ఒకవేళ మీకు నా వీడియోస్ హెల్ప్ఫుల్లే కాకుండా యూస్ఫుల్గా అనిపిస్తుంటే make sure to subscribe and hit the notification bell icon so that when I upload my videos you will only get the first video. So that's about it. I hope ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైన నాలెడ్జ్ అండ్ బెస్ట్ స్టడీ టిప్స్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. Do not waste the valuable time and stay focused.